కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. దళపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ కి ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేసింది. కొన్ని మార్పులు సవరణల్ని సూచించింది. త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతోంది ఈ ఫిల్మ్. దళపతి విజయ్ సేఫ్ అయినట్లే. నెక్స్ట్ సెన్సార్ బోర్డ్ ఆ మూవీని ముప్పతిప్పలు పెట్టనుందా? ఏ సీన్స్ కట్ చేయాలో తెలియక తంటాలు పడాల్సిందేనా? ఎట్టకేలకు దళపతి విజయ్ జననాయగన్ కు సెన్సార్ బోర్డు లైన్ క్లియర్ చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తమిళ తంబిలు. కాదు ఫెస్టివల్ చేసుకుంటున్నారు. తమ సీఎం పేరును ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఈగర్లీ వెయిటింగ్. 12 కట్స్, కొన్ని మార్పులు, సవరణలు చేసిన సిబిఎఫ్సి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. జననాయగన్ ను జూలై ఎండింగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్. రీసెంట్లీ ఓ మూవీ విషయంలో సిబిఎఫ్సి చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతుంది. మతపరమైన, వివాదాస్పదమైన టైటిల్స్, సీన్స్, కంటెంట్ ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీంతో మేకర్స్ చేంజెస్ చేయక తప్పని పరిస్థితి. జననాయగన్ మూవీ విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఎట్టకేలకు మార్పులు తప్పలేదు. కానీ నెక్స్ట్ టాక్సిక్ విషయంలో సెన్సార్ బోర్డు రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అంతేకాదు సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుస్తున్నారు. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ పరిశీలిస్తే వైలెంట్ లేదంటే రొమాంటిక్ సీన్సే. గీతూ మోహన్ దాస్ అడల్ట్ సినిమా చేస్తోందన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఎస్ ఫిల్మ్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే టాక్సిక్ సెన్సార్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ షురూ అయింది. జననాయగన్ కే ఎన్ని కట్స్ చెప్తే టాక్సిక్ చూస్తే ఏం కట్ చేయాలో తేల్చుకోలేక సిబిఎఫ్సి సభ్యులు తంటాలు పడతారేమోనని సెటైర్స్ పేలుస్తున్నారు. సెన్సార్ బోర్డుకు పీడకల రాబోతోంది అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. జననాయగన్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కేవిఎన్ కు మరోసారి తలనొప్పులు తప్పవంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి.